నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ ప్రొఫెసర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. బిగ్ బాస్ 8 విజేత నిఖిల్. సో బిగ్ బాస్ షోకున్నంత టీఆర్పీ చాలా షోస్కి లేదు సార్. ఎందుకు బిగ్ బాస్ మీద అంత క్రేజ్? బిగ్ బాస్కి ఎందుకు అంత క్రేజ్? అంటే వాస్తవంగా మన దేశంలోనే కాదు, ఇది ప్రపంచవ్యాప్త షో. యాక్చువల్గా బిగ్ బ్రదర్ అంటారు. సో నేను చదివిన దాని ప్రకారం ఒక 50 కంట్రీస్లో ఈ షో నడుస్తుంది. మామూలు విషయం కాదు. అంటే సిమిలర్ షో మన దగ్గర బిగ్ బాస్ ప్లేస్లో నడుస్తుంది. మరి ఒకే షో నార్మల్గా కల్చరు, బ్యాక్గ్రౌండ్, సోషల్ బ్యాక్గ్రౌండ్, స్వభావాలు చాలా తేడాలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక భాషలో సక్సెస్ అయింది ఇంకో భాషలో కాకపోవచ్చు. సాంస్కృతిక నేపథ్యాలు ఉంటాయి, సామాజిక లక్షణాలు ఉంటాయి. కానీ ఈ బిగ్ బాస్, బిగ్ బ్రదర్ 50 కంట్రీస్లో కూడా పాపులర్ షో. దీనికి కారణం ఏంటి? ఇంకా మన దగ్గర అంత రీసెర్చ్ జరగాల్సినంతగా జరగలేదు. కానీ మీకు ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద రీసెర్చ్ జరిగింది. అంటే వాట్ ఈస్ ద సైకాలజీ బిహైండ్ బిగ్ బాస్ అని. బిగ్ బాస్ సైకాలజీ ఏంటి, బిగ్ బాస్ ఎందుకు పాపులర్, బిగ్ బాస్ పై సమాజంపై ఏ రకమైన ప్రభావం చూపుతుంది, ఇలాంటి అంశాలపైన చాలా పెద్ద రీసెర్చ్ జరిగింది. వాస్తవంగా ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సోషల్ ఎక్స్పెరిమెంట్. అంటే ఒక ఇందులో ఉన్న యునిక్నెస్, నేను కూడా దీని సైకాలజీ ఆఫ్ బిగ్ బాస్ చదవటానికి, అర్థం చేసుకోవడానికి కొన్ని ఎపిసోడ్లు సెలెక్టివ్గా చూశాను. అంటే ఓవరాల్గా ఫీల్ అర్థమవుతాను. నేను ఫైనల్తో సహా మీకు 6 years క్రితం మాట్లాడాను ఒకసారి. బిగ్ బాస్ ఎందుకు ఇంత క్రేజ్ అంటే ఇప్పటికీ 5,80,000 మంది చూశారు. అది కూడా నా ఛానల్ కొత్తగా పెట్టిన సమయంలో 2018లో. సో అప్పుడు హార్డ్లీ 10,000-20,000 సబ్స్క్రైబర్లు ఉన్న సమయంలో మాట్లాడాను. సో ఎందుకు ఇంత క్రేజ్ బిగ్ బాస్ పైన అనే క్వశ్చన్ ఒకటి. రెండవది, బిగ్ బాస్ సమాజంలో ఏ రకమైన ప్రభావాన్ని చూపుతుంది. ముందు బిగ్ బాస్కు ఎందుకంత క్రేజ్? ఇందులో యునిక్నెస్ ఏంటంటే, కొంతమంది అంతకుముందు పరిచయం లేని వ్యక్తుల్ని ఒక వారాల తరబడి, మన తెలుగులో అయితే అది 105 days అనుకుంటాను కదా, 105 రోజుల పాటు ఒక క్లోజ్ గది, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా, కట్ ఆఫ్ ఫ్రమ్ అవుట్ సైడ్ వరల్డ్, అది కూడా 24 గంటలు కెమెరాలు, మైక్రోఫోన్లు నిన్ను ఫాలో అవుతున్న సమయంలో ఒక వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడు. సింపుల్గా మీరు గమనించండి రవిశంకర్, ఇప్పుడు మనం కెమెరా మన వైపు చూస్తున్నప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తాం, చూడనప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తాం. సో 105 రోజుల పాటు వారి బిహేవియర్, 105 రోజుల పాటు కృత్రిమంగా బిహేవ్ చేయడం కూడా కష్టమే. అందులో ఆటోమేటిక్గా నీ రియల్ బిహేవియర్ బయటకు వస్తుంది 105 days అంటే. సో ఆ పరిచయం లేని వ్యక్తుల్ని, బయటి ప్రపంచంతో సంబంధాలు కట్ చేసి, మీకు నిరంతరం కెమెరాలు, మైక్రోఫోన్లు ఫాలో అవుతున్న సమయంలో ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, తనలో ఉన్న ఉద్వేగాలు, ఉద్రిక్త భావాలు, తనలో ఉన్న బలహీనతలు, తన వ్యక్తిత్వంలో ఉండేటువంటి నెగిటివ్ షేడ్స్ను, పాజిటివ్ ఉంటే పాజిటివ్ షేడ్స్ను, వీటన్నిటినీ మనిషి అనివార్యంగా ప్రదర్శిస్తుంటాడు. సైకాలజీలో కన్ఫైన్మెంట్ స్టడీస్ అంటారు. ఈ కన్ఫైన్మెంట్ స్టడీస్, గ్రూప్ డైనమిక్స్, అందులో ఒక్కరు కాదు, అది రియల్గా మన హౌస్ లాగానే ఉంటుంది. అది వాస్తవంగా స్టూడియో అయినా మీకు అందులో కిచెన్ ఉంటుంది. ఇట్స్ జస్ట్ లైక్ అవర్ హౌస్, మన ఇల్లాగానే ఉంటుంది. సో అందుకే మీకు నాగార్జున హోస్ట్ ప్రతి షో ఎండింగ్లో, ఆల్మోస్ట్ ఆల్ షోస్, ప్రతి కాకపోయినా మీ ఇంటిని చూడండి పైన చూడండి, మా ఇంటిపై కనేయండి, అది కరెక్ట్గా డైలాగ్ గుర్తులేదు కానీ మీ ఇంటికి మా ఇంటికి లింక్ చేసి మాట్లాడుతుంటారు నాగార్జున. అంటే ఇది ఒక ఇల్లును, అంటే ఇట్స్ ఎ మైక్రోకాజమ్ ఆఫ్ ఏ హౌస్ ఇన్ ద సొసైటీ. అంటే మన ఇల్లు, మన సమాజంలో ఒక ఎవరేజ్ హౌజు, ఆ హౌజులో రియల్ క్యారెక్టర్స్, వాళ్ళు బిహేవ్ చేసేటువంటి తీరు, వీటన్నిటినీ పోలి ఉంటుంది మీకు. అందుకే ఇందులో ఇప్పుడు మన ఇంట్లో ఉంటాం. వాస్తవంగా మనం బయట ప్రపంచంతో కట్ ఆఫ్ చేసి ఉంటాం. పరిచయం ఉన్న వ్యక్తులమే ఒక ఇంట్లో ఉంటాం, బయట ప్రపంచంతో కట్ ఆఫ్ కాదు. కానీ నిరంతరం ఒక హౌస్లో ఏముంటాయి? కోపాలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి, ఉద్వేగాలు ఉంటాయి, తొందరపాట్లు ఉంటాయి, బతిలాడుకోవడం ఉంటుంది, అరుచుకోవడం ఉంటుంది, అన్ని రకాల భావోద్వేగాలు మన ఇంట్లో. మనం నిరంతరం తొందరపాట్లు ఉంటాయి, ఇలాంటి అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మన ఇంట్లో ఉండేటువంటి ఫీలింగ్స్. సహజంగా మనిషికి ఉండే స్వభావం ఏంటంటే, తనపైన ఫోకస్ ఉండదు, ఇతరులపైన ఫోకస్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ఫోకస్ ఆన్ అదర్స్ అనేది హ్యూమన్ సైకాలజీలో క్యారెక్టర్.
వాస్తవంగా జీవితంలో సక్సెస్ కావాలంటే ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ ఉండాలి. ఫోకస్ ఆన్ అదర్స్ ఉంటుంది ఇక్కడ. ఫోకస్ ఆన్ అదర్స్ను బిగ్ బాస్లో అది హ్యూమన్ సైకాలజీలో ఉన్న ఈ బలహీనతను బిగ్ బాస్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. ఒక రకంగా బిగ్ బాస్ చాలా పెద్ద పరిశోధన జరిపి మానసిక ప్రవర్తన ఎలా ఉంటుంది అని మనోవైజ్ఞానిక శాస్త్ర పరిశోధనలు జరిపి క్రియేట్ చేసినటువంటి ఒక షో ఇది. ఇది స్క్రిప్టెడ్ కాదు, నాకు తెలిసినంత వరకు లార్జ్లీ అన్స్క్రిప్టెడ్. ముందు వాళ్ళ స్క్రిప్ట్ ఇచ్చి ఉండడం కాదు. అంటే ఒక మనిషి ఎలా రిలేట్ అవుతాడు. ఇప్పుడు మేము చిన్నప్పుడు సినిమాలు చూసేవాళ్ళం, ఎక్కువ ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు ఎందుకు వచ్చేది? సినిమాలకు వచ్చే వాళ్ళలో అత్యధిక ఉమెన్ ఉండేది. ఉమెన్లో భావావేశాలు, ఒక ఆదర్శవంతమైన కోడలు, ఒక గయ్యాలి అత్త, ఒక ఈర్ష్యతో ఉండే ఎరాలు, తోటి కోడలు, ఇలా ఒక ఇబ్బందులు పడే కోడలు, ఇలాంటి అనేక క్యారెక్టర్స్, ఒక మంచి మామ, బాధ్యత కలిగిన కుటుంబ పెద్ద, సో ఇలా రకరకాల బాధ్యత మరచిన కొడుకు, ఇలాంటివన్నీ అన్న చెల్లెల్లో ఉండే ఒక చెల్లె జీవితం కొరకు త్యాగం చేసే అన్న మీద ఆప్యాయతతో భర్తతో కూడా ఎదిరించే చెల్లి, ఇవన్నీ మన ఇంట్లో ఉండే హ్యూమన్ క్యారెక్టర్స్, ఇవన్నీ హ్యూమన్ ఎమోషన్ మన ఇళ్ళలో కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా సినిమాల్లో తెరకెక్కించేవారు. సినిమా మామూలుగా విజయవంతమయ్యేది కాదు. ఈ సెంటిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్ పండించినప్పుడు నాకు చిన్నప్పుడు గుర్తు, మా అమ్మ, మా పెద్దమ్మలు, చిన్నమ్మలు, మా అత్తమ్మలు అందరూ సినిమాలకు పోతే టవల్ పట్టుకొని వెళ్ళేవారు ఏడవడానికి. అంత ఏడ్చేవాళ్ళు ఆ సినిమాలలో కూర్చొని. సో అలా మనిషి జీవితంలో ఉండే ఎమోషన్స్ను అక్కడ ఒక గయ్యాలి అత్తను చూసి, ఆ గయ్యాలి అత్త బాధితురాలు నిజ జీవితంలో ఉన్నప్పుడు తనతో రిలేట్ అయ్యేవాళ్ళు, కనెక్ట్ అయ్యేవాళ్ళు. అయ్యా నా లైఫ్ కూడా ఇది కదా. ఈర్ష్యపడేటువంటి తోడికోడలు చూసి ఈర్ష్యపడేటువంటి తోడికోడలు బాధితురాలు కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఈవెన్ రివర్స్లో కూడా ఈర్ష్య లేని తోడికోడలు కనబడదు అనుకోండి, ఈర్ష్యను భరిస్తున్న తోడికోడలు కనెక్ట్ అయ్యేది. చూడు ఎంత బాగుంది, మన ఇంట్లో కూడా ఇలా ఉంటే బాగుండేది. అందువల్ల ఫిలిం మీడియం ఆ రోజుల్లో కనెక్ట్ చేసేది. కానీ అందులో ఒక బలహీనత ఉంది. ఏంటిది బలహీనత అంటే అది సినిమా, అది ఫిక్షన్, అది నిజ జీవితం కాదు. అది తెరపైన కొంతమంది నటిస్తున్నారు, అది ఎవరో ఒకరు స్క్రిప్ట్ రాస్తే నటిస్తున్నారు. బిగ్ బాస్ షో కూడా ఈ రకమైన హ్యూమన్ ఎలిమెంట్స్ను, అంటే ఆఫ్లైన్లో ఉన్న హ్యూమన్ ఎమోషన్స్ను తెరపై చూస్తున్న హ్యూమన్ ఎమోషన్స్ను కనెక్ట్ చేసింది. కానీ ఈ కనెక్షన్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది రియల్ లైఫ్. అక్కడ అది రియాలిటీ షో, నిజంగా వ్యక్తులు నటిస్తున్న వారు కాదు, వాళ్ళు రియల్ వ్యక్తులు. ఇక్కడేమో ఫిక్షన్, ఎవరో కథ రాశారు, ఎవరు స్క్రిప్ట్ రాశారు, డైరెక్టర్ ఇచ్చారు, ఇది కృత్రిమం, అదేమో వాస్తవం. నీ కళ్ళ ముందు వాస్తవ జీవితము ఆవిష్కరించబడుతుంది. అది కూడా ఇంకో రీలు. ప్రతి మనిషికి ఉండే స్వభావం ఏంటంటే పక్కింట్లో చిన్న గొడవైనా ఆసక్తితో హ్యూమన్ సైకాలజీ. మన రోడ్డు మీద పోతూ ఉంటాం, మీరు గమనించండి. రోడ్డు మీద కూడా బాధపడుతూ ఉంటే మనిషి రియాక్ట్ కాడు. కానీ రోడ్డు మీద నలుగురు కొట్లాడుకుంటున్నారు అనుకోండి, వాడు బండి ఆపి చూస్తాడు. నలుగురు కొట్లాడుకుంటే బండి ఆపి చూస్తారు, ఒక వ్యక్తి బాధపడుతుంటే మాత్రం చూడరు. ఇది హ్యూమన్ సైకాలజీ. హ్యూమన్ సైకాలజీలో ఉండే ఈ నెగటివ్ షేడ్ కాస్త బిగ్ బాస్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. అందుకే ఫోకస్ ఆన్ అదర్స్ హౌస్, నాట్ ఆన్ యువర్ హౌస్, నాట్ ఆన్ యువర్ సెల్ఫ్. సో అందువల్ల ఈ హ్యూమన్ రిలేషన్ ఎంత బ్యూటిఫుల్గా కనెక్ట్ చేస్తుంది అంటే, ఇప్పుడు మనకు ఉదాహరణకు రోహిణి అనే పర్సన్ ఉన్నారు అందులో. సో ఆమె ఒక అగ్రెసివ్ మేల్ పర్సన్తో కంపీట్ చేసి చివరకు గెలుస్తుంది. ఇది సహజంగానే ప్రతి ఉమెన్ ఎంపవర్ కావాలనుకునే ప్రతి ఉమెన్ కనెక్ట్ అవుతారు. అందుకే మీకు రోహిణి ఈ అగ్రెసివ్ మేల్ పర్సన్ పైన గేమ్లో గెలిచినప్పుడు పాట పెడతారు మనకు. అది విజిల్ అనే తెలుగు సినిమా అనుకుంటా, తమిళ్ సినిమా బిగిల్ అనుకుంటా తమిళ్లో, తెలుగులో విజిల్. ఆ సినిమాలో ఉన్న ఒక పాట శివంగి అన్న పాట, నిన్న నేను ఆసక్తిగా ఉండి ఆ పాట చూశాను. ఆ పాట కింద కామెంట్లన్నీ రోహిణి గురించి ఉన్నాయి, మీరు ఆన్లైన్లో చూడొచ్చు. శివంగి పాట ఇన్ విజిల్ ఫిలిం అని కనుక కొడితే వస్తుంది. ఆ పాట ఎప్పుడో రికార్డే పెట్టింది, కానీ దాని కింద కామెంట్లన్నీ మీకు రోహిణి గురించి ఉంటాయి చూడండి. అంటే అలా కనెక్ట్ అవుతారు జనం. సో రోహిణిలో శివంగి చూశారు, రోహిణిలో ఒక అగ్రెసివ్ మేల్ పైన కంపీట్ చేసి గెలిచిన ఒక ఎంపవర్డ్ ఉమెన్ చూశారు. ఒక దశలో ఆమె ఫైనల్ వరకు వస్తానుకున్నారు, కానీ
ఈ బిగ్ బాస్లో కూడా ఒక బయాస్ ఉంటుంది, జెండర్ బయాస్. అసలు ఉమెన్ ఎప్పుడు నార్మల్గా గెలవరు. ఇది ఇక్కడే కాదు, బిగ్ బ్రదర్లో కూడా బయాస్ ఉంది. బిగ్ బ్రదర్లో ఫైనల్లో గెలిచిన వాళ్ళలో హార్డ్లీ 20% కూడా బ్లాక్స్, నాన్ వైట్స్ ఉండరు. హార్డ్లీ 30% కూడా ఉమెన్ ఉండరు. బిగ్ బ్రదర్లో గెలుస్తున్న వారు ఎవరు అని లెక్కలు తీస్తే వైట్ యంగ్ మేల్ గెలుస్తుంటారు. అంటే ఎంత భయంకరమైన స్టీరియో టైప్స్ బిగ్ బాస్ పర్పెచ్యువేట్ చేస్తున్న దానికి ఇది ఒక ఉదాహరణ. అంటే ఇది మరి జనం ఎందుకు లెక్కేస్తారు? సమాజం అట్లుంది కదా, సమాజంలో లేకపోతే ఉండదు. సమాజంలో వైట్ రేసిజం ఉంది, సమాజంలో అమెరికన్ సమాజంలో బ్లాక్స్ పట్ల, నాన్ వైట్స్ కలర్స్ పట్ల ఒక వ్యతిరేక భావన ఉంది. ఆ భావనను బిగ్ బ్రదర్ ఎక్స్ప్లాయిట్ చేసి తెరపైకి ఎక్కిస్తుంది. తెరపైకి ఎక్కించే వరకు జనం కనెక్ట్ అయిపోతున్నారు. ఎలా డిస్క్రిమినేట్ చేసే వైట్ కనెక్ట్ అవుతున్నాడు, నేను చేసేదే కదా అని. డిస్క్రిమినేషన్ గురవుతున్న బ్లాక్ కనెక్ట్ అవుతున్నాడు, నేను అనుభవించేదే కదా అని. మీకు అదే స్టీరియో టైప్ బిగ్ బాస్లో కూడా కనబడుతుంది. అంటే అందుకే మీరు ఉమెన్ ఎంత బ్రహ్మాండంగా ఆడినా, ఎంత బ్రహ్మాండంగా పర్ఫార్మ్ చేసినా, ఒక రోహినో ఒక ప్రేరణ ఫైనల్ దాకా కూడా రారు. లాస్ట్ 5లో రావడమే కష్టం. మీ లాస్ట్ 5లో కూడా నలుగురు నాకు గుర్తున్నంత వరకు, నేను సబ్జెక్టు కరెక్షన్ ఏంటంటే ప్రతి ఎపిసోడు మొత్తం చూడలే, అంత సమయం ఉండదు కనుక. సో సైకాలజీ అర్థం చేసుకోవడానికి చూశాను కొన్ని కనుక. ఒక రోహినో ఒక ప్రేరణ రియల్గా ఉంటారు. అది కూడా లాస్ట్ 5లో ఒక్కరే వచ్చారు, ప్రేరణ అనుకుంటా వచ్చినట్టు సబ్జెక్టు కరెక్షన్. ఇక అంటే నలుగురు మగవాళ్ళే, ఫైనల్ కూడా మగవాళ్ళే గెలుస్తారు. అంటే సమాజంలో ఉండే బయాసెస్ను తెరపైన చూపెడుతుంటారు సటిల్గా. దాంతో ప్రజలు కనెక్ట్ అవుతారు. ఆ బయాస్ అనుభవిస్తున్న వాళ్ళు కనెక్ట్ అవుతారు, బయాస్ను ప్రదర్శిస్తున్న వాళ్ళు కనెక్ట్ అవుతారు. అందుకే మీరు రోహిణి ఎప్పుడైతే ఒక అగ్రెసివ్ మేల్ పర్సన్ పైన గెలిచిందో, అది జీవితంలో తాము కావాలనుకున్నవారు, తాము ఇలాగా ఉండాలి అనుకున్నవారు, ఇలాగా ఉండాలనుకుని ఉండలేని వారు వెంటనే కనెక్ట్ అయిపోయారు. ఇమీడియట్గా కనెక్ట్ అయిపోయి మీకు రోహిణికి అంత అప్రిసియేషన్ వచ్చి లాస్ట్ వరకు కూడా గెలుస్తుందని కొన్ని